డియర్ ఫ్రెండ్స్, నిరంతరం డబ్బు వచ్చేటటువంటి ఒక చక్కటి రెమెడీ ఈ రోజు ఇది మీ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఆ డబ్బు రాకుండా అడ్డుకుంటున్న నెగటివ్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇవి మీకు డబ్బుని నిరంతరం వచ్చేలా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల మార్చి 15వ తారీఖున ఆదివారం హైదరాబాద్ లో కోటీశ్వర్లు అయ్యే స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్ లో అసలు కోటీశ్వర్లు అయ్యే అవకాశాలు మనకి విశ్వం ఎలా ఇస్తుంది, అలా విశ్వాన్ని మనం ఎలా అడగాలి, ఆ అడిగే విధానంలో ఉన్న సీక్రెట్స్ ఏంటి, అలా ప్రపంచంలో అనేక మందికి బిజినెస్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఎట్లా అందింది, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, సంపూర్ణ ఆరోగ్యంతో ఎలా ఉండాలి, కోరుకున్న జాబ్ ని ఎలా పొందాలి, అనారోగ్యం నుంచి ఎలా బయటపడాలి, ఎలాంటి పర్సనల్ సమస్యకైనా సరే ఆ క్లాస్ లో ప్రాక్టికల్స్ చేయించడమే కాకుండా ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడటం జరుగుతుంది. వారికున్న సమస్యలన్నిటికీ పరిష్కారాలు ఇచ్చి రాఫెల్ ఏంజల్ తాయిలంతో ప్రత్యేక హీలింగ్స్ ఉంటాయి. ఈ క్లాసు స్పెషల్ గా లగ్జరీగా ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే అందరితో సమయం కేటాయించాలి, పర్సనల్ గా మాట్లాడాలి, ప్రైవేట్ గా పర్సనల్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, హీలింగ్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్స్ చేయించాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లైఫ్ చేంజ్ అవ్వాలి, ఫ్యామిలీ అంతా బాగుండాలి, బిజినెస్ రన్ అవ్వాలి, డబ్బు అనేక రూపాల్లో మనకు అందాలి, రాఫెల్ ఏంజల్ ద్వారా అద్భుతాలు జరగాలి, నితిక ఏంజల్ ద్వారా ఫైనాన్షియల్ సమస్యలు తీరాలి, మరొక కొత్త ఏంజల్, అత్యంత శక్తివంతమైన ఏంజల్ ని ఈ క్లాస్ లో పరిచయం చేయడం జరుగుతుంది. ఆ ఏంజల్ ద్వారా ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, మీరు ఎలా అడగాలి, ఆ సీక్రెట్స్ అన్ని కూడా ఈ క్లాస్ లో నేర్పించడం జరుగుతుంది. అవన్నీ తెలియచేయడం కూడా జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు హైదరాబాద్ లో జరిగే స్టార్ హోటల్లో కోటీశ్వర్ల ఈ క్లాస్ కి ఈ నెల 15వ తారీఖున ఆదివారం జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టడం జరిగింది. అంతేకాకుండా విజయవాడలో 22వ తారీఖు మార్చిన కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు విజయవాడ క్లాస్ కి బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా 1-to-1 క్లాసెస్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. పర్సనల్ గా ఒక్కరికి స్పెషల్ గా డైరెక్ట్ గురువు ఆధ్వర్యంలో విడిగా మీకు మాత్రమే, మీ సమస్యలు ఇతరులు వినకుండా కేవలం గురువు మీరు మాత్రమే, మీకున్న ఏ సమస్య అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే దాని నుంచి ఎలా బయటపడొచ్చు, ఒక బిజినెస్ ఉమెన్ గా బిజినెస్ మెన్ గా ఎదగడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎలా అందుతుంది, ఒక సెలబ్రిటీగా, ఒక రాజకీయ నాయకురాలుగా, ఒక బిజినెస్ ఉమెన్ గా, ఒక విల్లాలు కట్టేలాగా, ఒక జ్యువెలరీ షాప్ పెట్టేలాగా, ప్రపంచంలో ఇతరుల కంటే భిన్నంగా షార్ట్ కట్ లో ఎదగడానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నీ మనం ఆ విశ్వాన్ని ఎట్లా అడగాలి, అలా కోరుకున్న జాబ్ గాని, లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ విషయంలో గానీ ఎలా అడిగితే విలువైన వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు, పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఎట్లా మారుతాయి, ఆ రహస్యాలన్నీ కూడా మీకు ఆ బిజినెస్ క్లాస్ లో విడివిడిగా 1-to-1 క్లాసెస్ లో మనం నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టడం జరిగింది. ఇట్లా ఏది కావాలో మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో అపాయింట్మెంట్ ముందుగానే తీసుకోవాలి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాయి. ఈ 5 వస్తువులు ఇంకొన్ని కలిపి మీ దగ్గర పెట్టుకోవడం ద్వారా ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ నెగిటివిటీని ఎలా తీసేస్తుంది, ఆ నిరంతరం డబ్బు వచ్చేలా ఏం జరుగుతుందో ఈ రోజు మీకు ఇప్పుడు తెలియచేస్తాను. ముందుగా మనం ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకోవాలి, ట్రాన్స్పరెంట్ గా, ఇది ఏ కలర్ అయినా పర్వాలేదు. సో ప్రజెంట్ ఈ క్లాత్ మీకు చూపిస్తున్నాను. దీంతో పాటు కొన్ని బిర్యానీ ఆకులు ఒక 3 చాలు, ఆ తర్వాత లవంగాలు ఇట్లా ఉంటాయి, పువ్వు ఉన్న లవంగాలు తీసుకోవాలి, యాలకులు ఒక 3 తీసుకోవాలి, 4 పర్వాలేదు, నల్ల మిరియాలు ఒక 11 తీసుకోవాలి. ఇలాంటి చిన్న అయినా పర్లేదు, దాల్చిన చెక్క చిన్న సైజ్ అయినా పర్లేదు, చిన్న చిన్న ముక్కలైనా పర్వాలేదు. ఆ తర్వాత మనం కాయిన్స్ తీసుకోవాలి, కొంత మనీ తీసుకోవచ్చు ఉంటే, పేపర్స్, ఆ తర్వాత కాయిన్స్ తీసుకోవాలి, ఆ తర్వాత జవ్వాది పొడి కూడా కావాలి, ఇంకా కర్పూరం బిళ్ళలు కావాలి. సో ఇప్పుడు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది మనం చేయటానికి మన దగ్గరికి నిరంతరం డబ్బు వస్తూనే ఉండాలి అంటే ఈ పరిహారం ద్వారా ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది, చాలా మందికి జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం చాలా ప్రశాంతంగా, మీరు ఇది ఉదయం పూట అయినా రాత్రి సమయం అయినా సరే ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే చేయాలి. స్నానం కంపల్సరీగా చేయాలి. ఎందుకంటే నెగిటివ్ బయట నుంచి మన తిరిగి రావడం ద్వారా ఆ బట్టల మీద నెగిటివ్ గాని, కంటి చూపు ఇతరుల నరదిష్టి కానీ తగిలి ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, తలనొప్పిగా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఎప్పుడైతే స్నానం చేస్తారో ఆ తర్వాత జవాది పొడి రాసుకుని, అమ్మాయిలు అయితే బొట్టు పెట్టుకుని, అబ్బాయిలు అయితే ముక్కు దగ్గర ఇట్లా కొంచెం రాసుకున్నప్పుడు ఇది చేసేంత వరకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
అంటే మనం ఇది చేసేటప్పుడు సంతోషంగా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అనమాట. సో అలా సంతోషంగా ఉండటానికి ఈ జవాది పౌడర్ అని, జవాది రాఫెల్ ఏంజల్ పౌడర్ లేదంటే రాఫెల్ ఏంజల్ తైలం ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో ఇలా ఒక పాత్ర తీసుకోవాలి. ఇట్లాంటి పాత్ర గాజుది ఏదైనా మీ దగ్గర తీసుకోవచ్చు. ముందు దీంట్లో వేసుకున్న తర్వాత అప్పుడు ఈ బ్యాగ్ లో వేసుకోవాలి. మనం ఈ బ్యాగ్ పక్కన పెట్టుకొని ఈ పాత్రని ఇట్లా పట్టుకొని మనం ప్రశాంతమైన స్థితిలోకి చేరుకుని ఈ కార్యక్రమం అంతా పూర్తవటానికి రాఫెల్ ఏంజల్ నాకు తోడుగా ఉండి నన్ను అడ్డుకుంటున్న చెడుని అంతటిని రాఫెల్ ఏంజల్ హీల్ చేసింది, రిమూవ్ చేసింది. థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్. నాకు ఫైనాన్షియల్ సమస్యలు అన్నిటి నుంచి విముక్తి కలిగించి డబ్బు నాకు ప్రవాహంలోకి వచ్చేలా చేస్తున్న నితికా ఏంజల్ కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. గార్డెన్ ఏంజల్స్ నా చుట్టూ రక్షణగా ఉంచి ఈ ఫైనాన్షియల్ సమస్యల నుంచి నన్ను బయటపడేసి ఒక పేరు ప్రఖ్యాతులతో సంపన్నుడిగా సంపన్నురాలుగా నన్ను నడిపిస్తున్నందుకు, ఈ ప్రపంచాన్ని నా కోసం చైతన్యపరిచి అన్నిటినీ, డబ్బుని, సంపదలను, మనుషులను, ప్రకృతిని, పంచభూతాలు అన్నిటిని నాకు అనుకూలంగా పునఃసృష్టి చేస్తూనే ఉన్న ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి అలా పీస్ ఆఫ్ మైండ్ తో, రిలాక్స్ మైండ్ తో ఉంటూ మొదటిగా ఒక 3 బిర్యానీ ఆకులు వేయాలి. ఆ మనీ ఫ్లో చూస్తూ మీకు ఎంత మనీ కావాలో ఈ బిర్యానీ ఆకుల మీద ఆ అమౌంట్ కూడా రాసి, మీరు ఒక్కొక్క ప్రాబ్లంకి ఎంత అమౌంట్ కావాలి, సపోజ్ ఎవరికో మీరు అప్పు ఉన్నారు, ఎంత కట్టాలి వాళ్ళకి, దీనికి 10% యాడ్ చేసి రాసి, సపోజ్ మీరు 1,00,000 రూపాయలు అప్పు ఉన్నారు అనుకోండి, మనం 10% దానం చేయాలి, అప్పుడు 1,10,000 కోరుకోవాలి. లేదు 1,11,000, ఎందుకంటే 10% అన్నప్పుడు 11,000 వస్తుంది. 1,11,000 రూపాయలు నేను కలిగి ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఎవరికి ఇవ్వాలి, అతని పేరు రాసి, ఆమె పేరు రాసి, అయితే గోల్డ్ లోన్ అయితే, హౌస్ లోన్ అయితే ఆ పేరు రాసి, నేను అది క్లియర్ చేయడానికి అమౌంట్ కలిగి ఉన్నాను, ఇందులో నుంచి విశ్వ నియమాల ప్రకారం 10% దానం చేస్తున్నాను అంటే అప్పుడు మీకు కరెక్ట్ గా 1,00,000 రూపాయలు ఉంటుంది. అది తీర్చడం మీద 1,00,00,000 రూపాయలు ఉంది, 1,11,00,000 కోరుకోవాలి. ఐ హావ్ థ్యాంక్ యూ అంటూ ఒక్కొక్క ఆకు మీద ఒక కోరిక రాసేసి, జాబ్ అయితే జాబ్ కూడా రాసి, ఎంత ప్యాకేజీ కావాలి కూడా ఒకటి రాసి, ఒక్కొక్క కోరిక, ఒకటి గోల్డ్ లోన్ తీర్చడం కోసం, ఇంకోటి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం కోసం. ఆ ప్రైవేట్ వ్యక్తులు 10 మంది ఉన్నా 10 ఆకులు తీసుకోండి, ఏం కాదు. సో హౌస్ లోను, అలా మరొకటి హెల్త్, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని రాసి, మరొకటి మీ ఇంట్లో ఇంకేదైనా సమస్య ఉంటే అది కూడా రాసి, అట్లా ఎన్ని ఆకులేని రాయొచ్చు. అలా రాసేసి వాటి పేర్లన్నిటిని అట్లా పట్టుకుని, ఇవన్నీ నాకు సులభంగా అందాయి, ఈ సమస్యల నుంచి నేను బయటపడ్డాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ వాళ్ళందరినీ ఎవరెవరికి ఇవ్వాలో, మీరు గోల్డ్ లోన్ గా, సంస్థగా, దేనికి ఇవ్వాలో అవన్నీ తెలుసుకుని, లేదా జాబ్ వచ్చినట్టు కూడా తెలుసుకుని, ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుసుకుని, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ 40 సార్లు చెప్పండి. చెప్పేసి అవన్నీ కూడా ఒక పక్కన ఇట్లా పెట్టేసుకోండి గాజు పాత్రలో. నెక్స్ట్ యాలకులు 4. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ యాలకులు వేసేయండి. తర్వాత లవంగాలు, 11 లవంగాలు, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, I love you. తర్వాత 11 నల్ల మిరియాలు, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, I love you, I'm sorry, please forgive me, thank you, I love you. అట్లా నల్ల మిరియాలు వేసేసారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇలాంటి దాల్చిన చెక్క ఉంటాయి కదా, మీ దగ్గర ఎన్ని ఉంటాయి, ఎన్ని అంటే ఒక 5 వరకు వేయచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసి పక్కన పెట్టేసి, తర్వాత కాయిన్స్ మీరు ఎన్నైనా వేయచ్చు. ఈ సంచిలో పట్టడానికి మన దగ్గర కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్, ఆ తర్వాత 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్,
రూపీ కాయిన్స్, ఇవి ఏవైనా వేయచ్చు, ఎన్నైనా వేయచ్చు. ఇవన్నీ కూడా వేసేసారు. ఆ తర్వాత 500 నోట్ రూపాయలు కూడా ఒకటి వేయచ్చు, 100 రూపాయల నోట్లు కూడా వేయచ్చు. ఇట్లా ఇవన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత జవాది పట్టు తీసుకోవాలి. ఏంజల్ పౌడర్ అని మీరు నా దగ్గర తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర పౌడర్, ఆ పౌడర్ ఇట్లా తీసుకుని సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ. ఎందుకంటే వీటి వల్ల నెగిటివ్ అంతా పోతుంది, డబ్బుని ఆకర్షించడానికి ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఈ బౌల్ అంతా ఇట్లా పట్టుకొని ఈ రోజుతో నా ఫైనాన్షియల్ సమస్యలన్నీ తీరిపోయాయి. థ్యాంక్ యూ నితికా ఏంజల్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్. నాకు డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని గోల్డెన్ కత్తితో అంతటిని, ఆ చెడు అంతటిని, ఆ దుష్ట శక్తులను అంతటిని అంతం చేసి నాకు డబ్బు ప్రవాహం వచ్చేలా చేస్తున్నావు. ఆ డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడుని ఈ క్షణంతో నువ్వు నా కోసం మొత్తాన్ని హీల్ చేసి అంతం చేసి నాకు డబ్బు ప్రవాహం వచ్చేలా నీ ప్రేమను కురమరిస్తూ నన్ను హీల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఆర్చ్ ఏంజల్ రాఫెల్. థ్యాంక్ యూ నితికా ఏంజల్, నా ఫైనాన్షియల్ సమస్యలన్నీ తీరిపోవటానికి, డబ్బు ప్రవాహాన్ని నాకు నిరంతరం ప్రవహించేలా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ నాలోని నిధి నిలయం, ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలు నగలను అంటే ఆ నిధిని, సంపదలు నిధిని తాకి వేల రెట్లు తిరిగి నా వద్దకు వచ్చేలా నేను కోటీశ్వరుడుగా, కోటీశ్వరురాలుగా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులతో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేలా నీ రక్షణలో నన్ను నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ ప్రపంచంలో నీ భూమిలో దాచి ఉంచిన సంపదలను, నగదును, నిధులను తాకి వేల రెట్లు ఆ డబ్బు సంపదలు నా వద్దకు వచ్చేలా చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, నీకు నా ప్రణామాలు. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఈ బౌల్ ఇలా పట్టుకొని మీరు కనీసం 10 నిమిషాలు విజువలైజేషన్ చేయాలి. మీకు ఎంత మనీ కావాలి, ఆ మనీ మొత్తం మీకు అందినట్టు, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు, మీ కుటుంబం అంతా చాలా హ్యాపీగా పార్టీ చేసుకుంటూ మీ ఇంట్లోకి, మీ బిజినెస్ లోకి ఆ డబ్బు ప్రవాహం ప్రవహిస్తున్నట్టు, ఆ డబ్బు నిధులను, బంగారం, ఆ సంపదలను మీ మైండ్ లో చూస్తూ ఉండాలి. వాటితో మీరు ఏం చేస్తారు అవన్నీ చేస్తున్నట్టు నిరంతరం ప్లే చేస్తూ ఉండాలి 10 నిమిషాల పాటు. ఆల్రెడీ డబ్బు అందినట్టు, అప్పులు కట్టేసినట్టు, ఇంకా అనేక రకాలుగా మీరు సంపన్నులు అయినట్టు, ఆ హ్యాపీనెస్ ని పార్టీ చేసుకున్నట్టు మీ కుటుంబం అంతా హ్యాపీగా 10 నిమిషాల పాటు ఎంజాయ్ చేస్తూ మైండ్ లో ఆ విజువలైజేషన్ లో ఆ రిచ్నెస్ ని చూస్తూ ఉండాలి. నమ్మకంతో, విశ్వాసంతో, కృతజ్ఞతలు చెప్తూ ఆ సంపన్నురాలుగా మారిపోయినట్టు, సంపన్నుడిగా ఆ గొప్ప జీవితంలో జీవిస్తున్నట్టు చాలా హ్యాపీగా అలా చూస్తూ మీ మనసులో ఆ విజువలైజేషన్ లో నింపేసుకోవాలి. నింపేసుకుని లాస్ట్ లో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మీరు దీంట్లో ముందుగా కొద్దిగా చపాతి పౌడర్ వేసి, ఎందుకంటే ఈ డబ్బు, ఈ వస్తువులంటే సుగంధం, సువాసనలు అందాలి. అందినప్పుడు మన దగ్గరికి వస్తాయి అన్నమాట. ముందుగా మనం బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ, సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఈ మొత్తాన్ని ఇందులో వేసేసుకున్న తర్వాత ఇందులో కర్పూరం బిళ్ళలు వేయాలి. 9 కర్పూరం బిళ్ళలు వేయాలి. పచ్చ కర్పూరం కూడా వేయవచ్చు. తొమ్మిది పచ్చ కర్పూరం బిళ్ళలు, మామూలు కర్పూరం బిళ్ళలు అన్నమాట. అంటే పచ్చ కర్పూరం కూడా వేయచ్చు. సో దీన్ని ఇలా కట్టేసి, ఇలా లాగేసి కట్టేసి దీన్ని
మీ పర్స్ లో అమ్మాయిలు అయితే హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు, అబ్బాయిలు అయితే ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. అంటే మీకు డబ్బు ప్రవాహం వచ్చేలా మీతో పాటు ఉంచుకోవాలి. అమ్మాయిలు కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ అనుకోండి, అలా పెట్టేసుకోవచ్చు. సో చిన్న హ్యాండ్ బ్యాగ్ అంటే ఇంత పెద్ద పెద్ద దాల్చిన చెక్కలు ఇంత పెద్దవి కాకుండా చిన్నవి ఉంటాయి కదా, చిన్న చిన్న చెక్కలు వేసేయచ్చు 11, ఇంత పెద్దవి కాకుండా. అప్పుడు మీకు లెంత్ తగ్గిపోద్ది. మీరు చేతితో పట్టుకునే బ్యాగ్ లో కూడా లెంత్ తగ్గిపోద్ది, మడత పెట్టి పెట్టుకోవచ్చు. సో ఇలా ఇది మీ లాకర్ లో పెట్టుకోవచ్చు, మీరు డబ్బులు పెట్టే ప్లేస్ లో పెట్టుకోవచ్చు. ఇది పెట్టేటప్పుడు ఓపెన్ 11 సార్లు చెప్పేసి పెట్టండి. ఆ బ్యాగ్ లో పెడుతున్నా సరే మీరు డబ్బు ప్రవాహాన్ని మీ మైండ్ లో నిరంతరం ప్లే చేస్తూ సంపదలతో నింపబడి ఉన్నట్టు, కోటీశ్వరుడు అయినట్టు, అలా హై లెవెల్లో జీవిస్తున్నట్టు, ఆరోగ్యకరంగా అన్ని అనుభవిస్తున్నట్టు ఆ స్థితిని చూస్తూ థ్యాంక్ యూ ఆర్చేంజల్ రాఫెల్, నాకు నువ్వు తోడుగా ఉన్నావు. థ్యాంక్ యూ గార్డియన్ ఏంజల్స్, థ్యాంక్ యూ నితిక ఏంజల్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, థ్యాంక్ యూ ఈ ప్రపంచానికి, డబ్బుకి, సంపదలుగా అన్నిటికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు సహకరిస్తున్న ప్రతి శక్తికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 సార్లు చెప్పేసి ఈ డబ్బు మూటని ముద్దు పెట్టుకోవాలి ప్రేమతో. ఈ రోజుతో నువ్వు నాకు సంపదలను, డబ్బుని ఒక ప్రవాహంలో నా వద్దకు తీసుకొస్తున్నావు, నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ చాలా ప్రేమగా మీరు ఆ బ్యాగ్ లో పెట్టేసుకోవాలి, హ్యాండ్ బ్యాగ్ లో. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇది ఇలా తీసి మీరు ఓపెన్ చెప్పుకుని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోవాలి. నాకు డబ్బు ప్రవాహాన్ని వచ్చేలా నిరంతరం నీ ప్రేమను కురమరిస్తున్నావు, థ్యాంక్ యూ మనీ అని, థ్యాంక్ యూ అని దీనికి చెప్పేసుకుని ఓపెన్ చెప్పుకుని మళ్ళీ లోపల పెట్టుకోవాలి. అట్లా ప్రతిరోజు ఓపెన్ చెప్పడం ద్వారా దీనికి పాజిటివ్ శక్తి, ఎనర్జీ ప్రపంచంలోకి విడుదల అవుతుంది. తద్వారా డబ్బు స్టక్ అయిపోయిన, ఆగిపోయిన డబ్బు, రావాల్సిన డబ్బు వస్తూనే ఉంటుంది. అట్లా నమ్మకంతో, విశ్వాసంతో, విజువలైజేషన్ లో కూడా మీరు ఆ డబ్బు ప్రవాహాన్ని చూడాలి. ఇప్పుడున్న స్థితి మారిపోయి చాలా సంతోషంగా ఉన్నట్టు మాత్రమే మీ మనసులో సంపన్నుడిగా, సంపన్నురాలుగా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అట్లా మీ కుటుంబం, మీరు కూడా డబ్బుతో, సంపదలతో, నిరంతరం సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా సంతోషంగా మీ కుటుంబం, మీ వ్యాపారం కూడా అట్లా అభివృద్ధి పథంలోకి నడవాలని, ఆ విధంగా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ నిరంతరం విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని, డబ్బు ప్రవాహం మీ కుటుంబంలో ఎప్పుడు ప్రవహించాలని, మీ జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని ప్రేమతో విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.